హలో, హాయ్, నమస్తే. నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇక్కడ మళ్ళీ ఇంకొక నలుగండి, అభినయ నలుగు. ఇది అంటే ఇక్కడ మా ఇంటి పక్కనే అన్నమాట. ఓసారి ఈ అమ్మాయి ఇది చిన్నగా ఏంటది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అని ఒక 4 నిమిషాల వీడియో కూడా పెట్టాను. ఒక 3 నెలల క్రితమో 2 నెలల క్రితమో అనుకుంటా, నాకు సరిగా ఐడియా లేదు. సో ఆ అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి అన్నమాట. ఈరోజు మే 19th అంటే 18th వచ్చి నలుగు, 18th ఈవినింగు, 19th వచ్చి పెళ్ళి అన్నమాట. అదేంటి ఇప్పుడు పెళ్ళిళ్ళు లేవు కదా, పెళ్ళిళ్ళు తెగ చూపించేస్తున్నావే నువ్వు అనుకోవచ్చు. ఇప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్లు అండి, క్రిస్టియన్ మ్యారేజ్లు జరుగుతూ ఉంటాయి కదా, అంటే ముహూర్తాలతో సంబంధం లేకుండా మంచి రోజు చూసుకొని పెట్టేసుకుంటారు కదా, అలా క్రిస్టియన్ మ్యారేజ్ అన్నమాట ఇది కూడా, అభినయది కూడా. సో అందుకోసమని 15వ తారీఖు 18వ తారీఖు నలుగు అన్నమాట. పెళ్ళికి అయితే నేను లేనండి, ఈ అమ్మాయి పెళ్లి వీడియో తీయలేదు. అంటే చిన్న పని ఉండి నెల్లూరు వెళ్ళాను అన్నమాట పెళ్లి రోజు, అందుకే పెళ్లి వీడియో మిస్ అయిపోయా. నలుగు అలాగే వసంతాలు పోసుకునే వీడియో, నలుగు వసంతాలు వీడియో అయితే తీసాను. అంతా కలిపి ఒకే వీడియో పెట్టేస్తున్నా, చూసేసేయండి. పెళ్ళి ఎప్పుడు కూడా తీసుంటే బాగుండేది, కానీ నేను పెళ్ళికి లేను, మిస్ అయిపోయాను. ఎందుకంటే చూసుకోవడానికి వీళ్ళకి బాగుంటుంది కదా, ఎందుకంటే ఈ అమ్మాయికి ఫోటోలు మాత్రమే తీశారు, వీడియో తీయలేదన్నమాట. సో నేను వీడియో తీసుంటే వీడియో ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవడానికి ఉంటుంది కదా, అందుకోసం అన్నమాట. అందుకే పెళ్ళి మిస్ అయ్యాను కాబట్టి నలుగు అలాగే వసంతాలు కార్యక్రమం మాత్రమే తీశాను. స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వనండి, ఏదైనా మ్యూజిక్ పెట్టి వదిలేస్తాను. సో వీడియోకి అయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసేయండి. చూసేయండి ఈ క్యూట్ కపుల్ని, అంటే భలే ఉన్నారండి, క్యూట్గా ముచ్చటగా. అంటే ఇద్దరూ ఒకే హైట్లో ఉన్నట్టు, అంటే మరీ ఎక్కువ వయసులో, ఇద్దరిది ఒకే వయసు అన్నమాట. సో చూడడానికైతే భలే ముచ్చటగా ఉన్నారు. సో వీడియోని కంటిన్యూ చేసేయండి. ఇద్దరూ ఒకే వయసు అంటే కొంచెం 1-2 సంవత్సరాలు పెద్ద ఉంటాడు అబ్బాయి, అంతే.
ఇక ఇక్కడ నలుగులు అయిపోయాయి అన్నమాట. తర్వాత ఫోటోలు తీసుకుంటున్నారు వాళ్ళు. ఇదిగో ఈ ఫోటోగ్రాఫర్లు కూడా ఈ పిల్లలే, ఈ పిల్లోడు ఫ్రెండ్స్ అన్నమాట. వీడు ఈ అమ్మాయి తమ్ముడు. ఇక ఇక్కడ వీళ్ళేమో అమ్మాయికి స్వీట్ తినిపిస్తున్నారు కదా, వాళ్ళేమో అమ్మాయి పెద్దమ్మ పెద్దనాన్న. పెద్దమ్మ పెద్దనాన్న అంటే వాళ్ళ నాన్న అన్న వదిన ఉన్నట్టున్నారు. ఇక ఇక్కడ మా పిల్లలు వీడియో తీస్తుంటే మా వీధిలో పిల్లలు ఆడుకుంటూ ఆంటీ అని పిలిచారు. నేను ఫోన్ అటు వైపు పెట్టే లోపల ఈ అమ్మాయి ఎదుగో కప్పుకుంటుంది. ఎవరెవరి పాటికి వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక ఇక్కడ ఈ అమ్మాయిని సింగిల్గా నిలబెట్టి ఫోటోలు తీసేస్తున్నారు. వాళ్ళన్న ఫ్రెండ్సే అన్నమాట ఫోటోగ్రాఫర్లు. వాళ్ళు కూడా వస్తారు ఫోటోలకి. చూడండి, చూపిస్తాను. పిల్లలు బయట ఆడుకోవడం గోల గోల చేసేస్తున్నారండి రోడ్లోనే. ఇప్పుడనే కాదండి, అకేషనల్గానే కాదు, ఎప్పుడు అలా సందర్గానే ఆడుతూ అరుస్తూ ఉంటారండి. నేను చాలాసార్లు కూడా చూపించున్నాను కదా పిల్లల్ని మా వీధిలోనే అంటే ఇంటి ముందే అందరూ పిల్లలు ఎక్కువ ఉంటారన్నమాట. అంతా పిల్ల బ్యాచే, వాళ్ళంతా ఆడుకుంటుంటారు. అలా గోల గోల చేసేస్తారు. ఇదిగో ఇక్కడ ఈ అమ్మాయి తమ్ముడు ఫ్రెండ్స్ అన్నమాట ఫోటోగ్రాఫర్లు కూడా. ఇందాక నిలబడ్డారే వాళ్ళు, ఫోటోలు కూడా దిగేస్తున్నారు అమ్మాయితో. ఇక్కడ వీళ్ళు కొంచెం లేటుగా వచ్చారన్నమాట అమ్మాయికి నలుగు పెట్టడానికి. ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళీ నలుగు పెడుతున్నారు. ఇక్కడ అందరూ అయిపోయినారని మళ్ళీ లేపేసి మళ్ళీ ఫోటోలు ప్రారంభించారన్నమాట ఇక్కడ. సరే, ఇక్కడ లాస్ట్గా ఇదిగో ఈ అమ్మాయి వచ్చింది. ఇక మళ్ళీ కూర్చొని పెట్టి ఈ అమ్మాయి అక్షింతలు వేస్తుంది. వద్దులే, పిల్లలు చూడండి ఆడుకోవటం గోల గోల చేసేస్తున్నారు. చెప్పాను కదా మా వీధిలో పిల్ల బ్యాచ్ కొంచెం ఎక్కువనని. అంటే పిల్లలు ఎక్కువ, అలాగే ఇప్పుడైతే పిల్లలేలేండి గోల చేసేది. అలాగే ఈవినింగ్ అయితే ఇంకా పెద్దవాళ్ళు పిల్లలు అందరం కలిసి బయట ఉంటాం కదా, అలా గాలికి కొంచెం మాట్లాడుకుంటూ అలా ఉంటారు, బాగుంటుంది కదా అలా. మా వీధిలో అయితే ఈవినింగ్ అయితే పిల్లలు పెద్దలు అందరూ బయటే ఉంటారండి, మాట్లాడుకుంటూ ఒకళ్ళతో మాట్లాడుకుంటూ అలా సందడి చేస్తారు. ఇంకేదైనా అకేషన్ అనుకో పిల్లలు ఇంకా రచ్చ చేసేస్తారన్నమాట అక్కడే అందరూ గ్యాదర్ అయ్యి. సో అలా రచ్చ చేస్తున్నారు. ఇక్కడ పెళ్లి రోజు అండి. ఇది పెళ్లి రోజు అబ్బాయి ఇంటి దగ్గర వసంతాలు పోసుకొని అమ్మాయి ఇంటికి వస్తారు కదా. ఇక్కడ అమ్మాయి ఇంటికి వచ్చేసారు మళ్ళీ. ఇక్కడ నైట్, ఇది 19వ తారీఖు నైటు ఇక్కడ ఇంటికి వచ్చారని. నేను పెళ్ళికి వెళ్ళలేదు కదా, అందుకోసం ఉండండి అమ్మ ఒక వీడియో తీస్తానని చెప్పేసి వాళ్ళిద్దరిని ఒక క్లిప్ తీస్తున్నాను, న్యూ మ్యారీడ్ కపుల్స్ని. అంటే ఆ రోజు అబ్బాయి ఇంటి దగ్గర వసంతాలు పోసుకునేటప్పుడు కూడా నేను ఉండుంటే వీడియో తీసుకునేదాన్ని. అంటే నేను రావడం కూడా లేట్ అయిందండి. ఆ రోజు 7:30 అలా అయిపోయింది నేను నెల్లూరు నుంచి వచ్చే లోపల. ఇక్కడ టైము 9:30 అవుతుందండి. అంటే 9:30, 9:45 అవుతుంది నైటు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నాను అన్నమాట. మా వదిన వస్తే మా వదిన నేను వెళ్ళి ఇక్కడ తీస్తున్నాను.
ఇక ఇక్కడ మళ్ళీ వసంతాలు పోసుకుంటున్నారు. అంటే అమ్మాయి ఇంటి దగ్గర నుంచి అబ్బాయి ఇంటికి వెళ్ళేటప్పుడు పోసుకుంటున్నారు అన్నమాట. మా సైడు 2 సార్లు పోసుకుంటారండి వసంతాలు. ఫస్ట్ టైము పెళ్ళయ్యి అబ్బాయి ఇల్లు తొక్కుతుంది కదా, అక్కడి నుంచి అమ్మాయి ఇంటికి వస్తున్నారు కదా, అప్పుడు పోసుకుంటారు. మళ్ళీ ఇక్కడ అమ్మాయి ఇంటి దగ్గర నుంచి అబ్బాయి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా పోసుకుంటారు అన్నమాట. అలా 2 టైమ్స్ పోసుకుంటారు. అలా వసంతాలు పోసుకుంటారు కదా, అప్పుడు ఇదిగోండి ఇలాంటివి చేయిస్తారు వాళ్ళ దగ్గర. అంటే నలుగు పెట్టేటప్పుడు వసంతాలు పోసుకునే ముందు నలుగు పెడతారు. నలుగు పెట్టేటప్పుడు వీళ్ళకి తాంబూలం ఇస్తారు, నమలమని. ఆ నములినప్పుడు ఆ ఉమ్ము వస్తుంది కదా, ఆ ఉమ్ము ఇచ్చి అమ్మాయి ఏమో కాళ్ళ మీద వస్తుంది, అబ్బాయి కాళ్ళ మీద, అబ్బాయి ఏమో అమ్మాయి భుజం మీద వస్తారన్నమాట. అంటే అలా తాంబూలాన్ని, అలాగే పాలు కూడా అబ్బాయి అమ్మాయి భుజం పైన, అమ్మాయి వచ్చి అబ్బాయి కాలు పైన వస్తారండి. మరి ఎందుకో తెలియదు కానీ అది మీ దగ్గర కూడా అలాగే మీ ఏరియాలో కూడా అలా చేస్తారండి. చేస్తే ఒక కామెంట్ చేయండి. మా దగ్గర అయితే మాత్రం అలా చేస్తారు, మరి ఎందుకో తెలియదు. ఇక్కడిక వసంతాలు వీళ్ళు 3 సార్లు వీళ్ళు ముంచిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళే పోసుకుంటారులే అని చెప్పేసి 3 జగ్గులు వీళ్ళు ముంచిచ్చారన్నమాట. బకెట్లు కనబడాలి. ఇదండి అభినయ నలుగు అలాగే వసంతాల వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే న్యూ మ్యారీడ్ కపుల్ని బ్లెస్ చేస్తూ ఒక కామెంట్ చేయండి. ఓకే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.